నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. మీ అందరితోటి చాలా రోజుల నుంచి ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సమయం దొరకలేదు. లాని లైట్ ఏమో అయితే ఈరోజు షేర్ చేద్దామని ఉద్దేశంలో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఈ మధ్యకాలంలో మనం కామన్ మ్యాన్స్ అంటే కష్టపడి ఇళ్ళల్లో ఫ్యామిలీ కోసం కష్టపడేటోళ్ళు మన దేశంలో బయట దేశాలలో కూడా చాలామంది ఉన్నారు. ఇండియా అవతల అంటే ఫ్యామిలీ కోసం ఈ దేశాన్ని వదిలేసి బయట దేశాలలో పోయి ఏదో చిన్నగా కష్టపడి మన కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తు ఉండాలని కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు. కనీసం మళ్ళీ చేస్తాను, వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు వాళ్ళ స్వభావం, ఒక మనిషిని అభిమానించేటోళ్ళు ఎంతవరకు అభిమానిస్తారు, ఒక మనిషిని ద్వేషించేటోళ్ళు కూడా ఎంతవరకు ద్వేషిస్తారని మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి పబ్లిక్ కుదిరితే సరిపోద్ది. ఆ పైన ఉన్న వ్యక్తులకు పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏమైనా అయినా కూడా వాళ్ళ ఆర్థిక వనరులు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. కానీ మన మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి వాళ్ళు ఏదో మొబైల్ వచ్చే ఆన్లైన్ సంబంధించిన కొన్ని విషయాలకు స్పందించి ప్రతి ఒక్క వ్యక్తి నేను కామెంట్ పెడితే నా దగ్గర దాకా వస్తారా, కామెంట్ ఏముంది మా వచ్చిన వరకు చూసిన వరకు అని ప్రతి ఒక్క వ్యక్తిని మనకు తెలిసిన ఏదైతే మనం నమ్మే సిద్ధాంతాల ప్రకారం అదే కరెక్ట్ అనుకొని మనం అవతల వ్యక్తులను కామెంట్ చేస్తూ ఉంటాం. కింద మెసేజ్లల్లో కొంతమంది మెచ్చుకుంటూ పెడతారు, కొంతమంది తిట్టుకుంటూ పెడతారు, కొంతమంది మరీగా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా అందులోకి తీసుకొచ్చి మనం చెప్పుకోలేని విధమైన బూతులతోటి వాళ్ళను బాధపెట్టే రకంగా మెసేజ్లు పెడతా ఉంటారు. కానీ పెట్టే ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటాడంటే నాది ఎక్కడనో ఊరు, వాళ్ళది ఎక్కడనో సిటీ, వాడు ఇక్కడ దాకా వస్తాడా, వచ్చి నన్ను ఏమైనా ఎత్తాడా, అంత సీన్ ఉండదులే, నేను దొరికిన వరకు చూసిన వరకు అని ఒక ధైర్యంగా మెసేజ్లు పెడతా ఉంటారు. అయితే మధ్యలో ఫోన్స్ బాగా వస్తున్నాయి, అందుకోసమే కట్ చేస్తున్నా. అయితే అట్లాంటి వ్యక్తుల కోసమే ఈ వీడియో చేస్తున్నా సార్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను ఒక పని చేసుకుంటూ ఉంటున్నా నా ఇంటి దగ్గర, నేను ఇప్పుడు సపోజ్ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఇట్లాంటి చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఒక లీడర్కి సంబంధించిన కింద కామెంట్ పెడితే ఆయన లీడర్ని అభిమానించేటోళ్ళు వానికి రిప్లై ఇస్తూ ఉంటారు, నీ సంగతి చెప్తాం అట్లా ఇట్లా. కానీ కామెంటు ఎవరి గురించి అయితే పెట్టిండో ఆ లీడర్ స్పందించాడు, ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. ఆయన లెవెల్ వేరే, ఆయన హోదా వేరే, ఆయన లెక్క వేరే ఉంటుంది. ఆయన హ్యాపీగానే ఉంటాడు కుటుంబ సభ్యులతోటి. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం నా అభిమాన హీరోని మాట అన్నావు, నా అభిమాన రాజకీయ నాయకుని మాట అన్నావు, నా అభిమాన హీరోయిన్ని మాట అన్నావని ఫీల్ అయిపోయి ఈ యువతల వ్యక్తుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. అలాంటిదే ఒక సంఘటన ఈ మధ్యకాలంలో నిన్ననో మొన్ననో కర్ణాటకలో ఒకటి జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మెడికల్ షాపు పెట్టుకొని కుటుంబం కోసం బతికే ఒక వ్యక్తి ఒక హీరోని అభిమానించి ఆ హీరో ఫ్యామిలీ వాళ్ళు ఏదో పర్సనల్ ఫ్యామిలీస్ వాళ్ళ ఇష్యూలల్లో, వాళ్ళ ఫ్యామిలీ గొడవలల్లో భార్య భర్తలకు ఏదో ఇష్యూ అయ్యి అతడు భార్యతోటి కాక హీరో ఇంకొక ఆమెతోటి ఉంటుండు. వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. ఆమెకు ఎవరితోటైతే ఆ హీరో ఉంటుండో ఆ హీరో ఉన్న వ్యక్తికి ఈ హీరోని అభిమానించే ఒక అభిమాని కామెంట్ పెట్టిండు, నువ్వు ఏబట్టి మా హీరో జీవితం ఖరాబ్ అయిపోయింది, నీ వల్ల మా హీరో ఈరోజు సేమ్ అయిపోయిండు పబ్లిక్లో, వాళ్ళ భార్య భర్తలను విడగొట్టినావు, నువ్వు అట్లా ఇట్లా అని ఆమె కొంచెం మనం ఎట్లా తిడతాం కామన్గా వాళ్ళని బయట కనబడినప్పుడు అటువంటి భాషలో ఆమెను వల్గర్ లాంగ్వేజ్లో మెసేజ్ పెడితే ఎవరైతే హీరో తోటి ఉన్న వ్యక్తి సెకండ్ ఆమె భార్య భర్తలు ఎట్లా దూరం ఉన్నారు ఈమెతోటే ఉంటుండు కాబట్టి ఆయనే ఆ హీరోయిని నెక్స్ట్ క్యాండిడేట్ ఈ హీరోకి చూపెట్టింది, నీ అభిమాని అట నన్ను ఇట్లా బూతులు తిట్టుకుంటా మెసేజ్లు పెడుతుర్రు, నాకు మంచి అనిపిస్తలని ఆమె ఏ భాషలో ఈయనకి చెప్పింది, ఈయన ఏ భాషలో రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ హీరో దాన్ని సీరియస్గా తీసుకొని ఒక మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి వ్యక్తి, కుటుంబం అంతా అతని మీద ఆధారపడి బతికే వ్యక్తిని అంత బలిసినోడు ఆ ఊళ్ళోకి వెళ్ళి కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర వాడిని చిత్రహింసలు పెట్టి లాస్ట్కి చంపి ఒక కాలువల వారేసి. ఇప్పుడు
ఆ హీరోను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిర్రు. దానికి కారకులు అందరిని అరెస్ట్ చేసిర్రు. వాళ్ళందరూ ఇప్పుడు జైలుకి పోతారు. అక్కడ మనసొంటూ కామన్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హీరో అంటే ఒక సినిమా తీయడానికి 5-6 కోట్లు వస్తాయి. ఆయనతోటి ఉన్నామెకు కూడా వాళ్ళకెళ్ళి సగం పైసలు అడిగిస్తాడు. అందులో మిగిలిన బ్యాలెన్స్ ఆయన వాళ్ళ భార్యకు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకుంటాడు. మనం అభిమానించినాం, అభిమానం లెక్కనే ఉండాలి. వాడోడో ఎవరితోటో తిరిగితే మనకేంది? నువ్వు ఉట్టి చిన్న కామెంట్ పెట్టి ఈరోజు నీ ప్రాణమే తీసుకుంటివి. ఇప్పుడు నీ ప్రాణం పోయింది. మీ అమ్మ, మీ నాన్న, నీకో భార్య, నీకో పిల్ల, వాళ్ళని భవిష్యత్తు ఏంటిది? వాళ్ళ నోడు చూసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. బయటకు రాకుండా లోపల జరిగేటివి కూడా చాలా ఉంటాయి. సరే, అన్ని ప్రభుత్వాలు కొన్నిటి సీరియస్గా తీసుకుంటాయి, కొన్నిటి సీరియస్గా తీసుకోవు. కానీ నష్టపోయేది మాత్రం మిడిల్ క్లాస్ నుంచి కింది వ్యక్తులే. మనం ఏమనుకుంటామంటే, విలాసాగరం రమేష్ గారు యూట్యూబ్లో వీడియో పెట్టిండు, నేను ఆయనకి కామెంట్ పెడతా, ఆడేమన్నా వచ్చినా ఏమన్నా వేసేది ఉందా అని మనం ఆ విలాసాగరం రమేష్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి అమ్ముతుండు అని బిజినెస్ అది. కానీ అక్కడ దొంగ పనులు తెచ్చి అమ్ముతున్నాను, వీడు బండికి లక్ష లాభం లేని అమ్మడాను, లేకపోతే నన్ను ముంచిండాను, ఇట్లాంటి కామెంట్లు పెడతా ఉంటాం. నేను నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎవడన్నా నా ముంగటి దాకా వచ్చి కొట్లాడితే తప్ప నేను కొట్లాడా. నేను ఇంటి దాకా పోయి గొడవ పెట్టుకోవాల్సిన నాకు లేదు. నా జోలికి రానంత వరకు నేను నువ్వు ఎట్లనో నేను కూడా అట్లనే పని చేసుకొని బతికేటోని. కానీ నా దాకా వచ్చి, నా ఇంటి దాకా వచ్చి నువ్వు నా దగ్గర తప్పు లేకపోయినా నన్ను ఏమన్నప్పుడు నేను తిరగబడాల్సి వస్తుంది. అప్పుడు గొడవలు అవుతాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న ఆన్లైన్ మాధ్యమాలల్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నది ఇన్స్టాగ్రామ్లో నేను స్టార్టింగ్లో రీల్స్ చేసినప్పుడు నాకు కూడా కొన్ని బూతులు వచ్చినాయి. నేను ఇమీడియట్లీ అందులో మెసేజ్లు అంటే మెసేజ్ నాకు ఎవరైతే నన్ను నేను ఎవరినైతే ఫాలో అవుతానో వాళ్ళే నాకు మెసేజ్ పెట్టేటట్టు, మిగతా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టినా రాకుండా నేను దాన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాను. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా చేసుకున్నాను. అయితే మనం రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానించేటోళ్ళు, అన్న మనం బాగా కష్టపడ్డాం, నెక్స్ట్ టైం మనం గెలుతాం, ఇబ్బంది లేదని అనే చెప్పేటోళ్ళు, మెసేజ్లు పెట్టేటోళ్ళు ఉంటారు. మంచిగా ఓడిపోయినావు, నీవు పెద్ద వైనాడు 175 అన్నావు, నీ ముఖానికి 11 గెలిచినావని బూతులు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ మంచి పెట్టేటోడు, బూతులు పెట్టేటోళ్ళు వీళ్ళే కొట్టుకుంటారు. అంత పెద్ద క్యాండిడేటు కింది స్థాయి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోడు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులనే చంపుతేనే పట్టించుకునే నాతుడు లేడు. మనం ఎంత, మన బతుకులు ఎంత? కామన్ మ్యాను మొబైల్ ఉంది కదా అని ఎవరికి దొరుకుతానికి వాళ్ళ పర్సనల్ జీవితాల విషయాల గురించి, మీరు అట్లా, మీరు ఇట్లా, నీ బతుకు నువ్వు 4 చేసుకున్నావు, నువ్వు 3 చేసుకున్నావు, నువ్వు జైలుకు పోయినావు, నువ్వు దాంతో తిరిగినావు, ఇవన్నీ విషయాలు మనం అలా పటపట పెట్టేది ఉంటాం. కానీ 100లో ఒక్కడు సీరియస్గా తీసుకునేటోడు ఉంటాడు. వాడు సీరియస్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు బెంగళూరులో ఏదైతే సంఘటన జరిగిందో అట్లాంటి మన దగ్గర కూడా వస్తాయి. అందుకే ఎవరి విషయాలన్నా మనం జోక్యం చేసుకునే ముందు ఫస్ట్ నేను, నా కుటుంబం, మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ములు, ఇవి ఆలోచించుకోవాలి. రేపు సడన్గా నాకేమన్నా ఎవడన్నా నచ్చి నన్ను ఏమన్నా ఎత్తే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది అని ఆలోచించుకునే ఆ భయం ఉంటే ఎవరికి లూజ్ కామెంట్లు పెట్టాడు. అందుకోసమే వీడియో తీస్తున్నా. అనవసరంగా ఒక మెడికల్ షాప్ పెట్టుకొని బతికేటోడు హీరోని అభిమానించి, మా హీరో జీవితం నీ వల్ల ఖరాబ్ అవుతుందమ్మా, నువ్వు ఆయన జీవితంలోకి వెళ్ళిపో, ఆయన అలా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు, నువ్వు వచ్చి నుంచి ఆయన మొత్తం మార్కెట్లో ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అని ఆమెకు మెసేజ్లు పెడితే, ఆమె దాన్ని హీరోకి చెప్తే హీరో 10 మందితోటి వాడిని కిడ్నాప్ చేయించి చిత్రహింసలు పెట్టి తీసుకుపోయి కొట్టి చంపిపించింది. దీంట్లో నీతేముంది చెప్పు? నీకు వచ్చిన లాభం ఏముంది? నువ్వు ఆడేవాడో హీరోగాడు, నువ్వు అభిమానం లెక్కనే ఉండాలి. ఆయన ఫ్యామిలీలో కూడా ఎంటర్ అయ్యి ఆన్ పెళ్ళం పొరాల గురించి ఓవలతోటో తిరుగుతుంది అని నీకెందుకన్నా? ఇప్పుడు నీ పెళ్ళం పొరాల పరిస్థితి ఏంది నువ్వు చచ్చిపోయాక? మీ అమ్మ నాన్న వచ్చి మీ అమ్మ నాన్నకు ఓడి పెట్టాలి రేపు ముసలోళ్ళు అయితే? ఇది కలియుగం భయ్య. ఇక్కడ ఎట్లా బతకాలి? శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? అర్జునుడు బాధపడతాడు, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే, నేను వీళ్ళు ఎట్లా చంపాలని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఆ కుటుంబ సభ్యులే నీకు ఇంట్లోకి వెళ్ళగొట్టిరు, నీ రాజ్యం నీకు ఇత్తలేరు. ఆ కుటుంబ సభ్యులందరూ మీ వదినే
నీ భార్య సారీ ద్రౌపది ఐదుగురు భార్య మీ భార్య బట్టలు కూడా ఆ కుటుంబ సభ్యులు నిలబడి సినిమా చూసిర్రు అద్దన్నోడు ఒక్కడే ఉన్నాడు అలా మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే అసొంటి వాళ్ళని ఇప్పుడు నువ్వు కుటుంబ సభ్యులు అంటున్నావా ఈ కురుక్షేత్ర యుద్ధంలో అందరు సావాల్సిందే అంటాడు. మనకు ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్చరికలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆన్లైన్ మాధ్యమాలల్లో మీరు ఏమైనా కామెంట్లు పెట్టే ముందు కానీ ఎవరినన్నా ఏమన్నా అనే ముందు కానీ కూడా ఆలోచించుకోరి, అది చట్టరీత్యా నేరము అని. ఏడాడు వచ్చిన వరకు మనం చూస్తే ఒక్కొక్కళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆడవాళ్ళు ఏదైనా రీల్ చేస్తే మొగోళ్ళు పెట్టే మెసేజ్ చూస్తే వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు లేరా అనేటట్టు మెసేజ్లు ఉంటాయి. సరే మొగోళ్ళు అనుకంటే ఎట్లా మొగ జాతి గసంటిది అనుకుందాం, మరి ఆడవాళ్ళ కన్నా బుద్ధి ఉండాలి కదా. ఆడవాళ్ళు ఏం రీల్ చేస్తారు, ఒక్కొక్కళ్ళ రీల్ చూస్తే వీళ్ళు అసలు ఆడవాళ్ళైనా తెలుగు వాళ్ళైనా అనిపిస్తుంది. మీరు నార్త్ సైడ్ పోర్రి, నార్త్ సైడ్ లేడీస్ రీల్స్ చేస్తారు కానీ బూతుల రీల్స్ చేయరు మేడం. మీరు తెలుగు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి మీరు చేసే రీల్స్ ఏంటిది మేడం? నాకు నేర్తోడు చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అట్లుంటుంది ఇట్లుంటుంది చల్లగా ఉంటుంది గట్టిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇవి ఈ సమాజానికి ఏమవుతాయి మేడం దీనివల్ల? మీ అయ్య మీ అవ్వ నీ కుటుంబ సభ్యులు నీ అన్ననో చెల్లెనో అవలన్నా చూసినాక ఆడు తీసుకొచ్చి నీతో ఈ రీల్ నీకు చూపెట్టినాక నీ ముఖం ఎడబెట్టుకుంటావమ్మా? సరే రేపు పొద్దుగాల నిన్ను ఎవడన్నా వేసుకుంటాడు, వాడు నీ ఎవడో రీలు నీకు ఆ మొగానికి పంపినాక నీ సంసారం నిలబడుతుందా? మీ నాన్న కష్టపడి అనుకో ఇంత కట్నం పోసి అంగరంగ వైభవంగా 10,000 మందిని పిలిచి మంచిగా భోజనాలు పెట్టి అన్నీ వేసి బాజాబాదిరిద్దలతో నేను అత్తగారింటికి పంపిన తర్వాత ఎవడో అందులో నీకు సంబంధించిన ఎవడో రీల్ అంటే అందులో ఉండిపోతుంది ఎప్పటికీ, డిలేట్ అయితే కాదుగా మనం చేసేదాకా. ఎవడో చూసి ఆ రీల్ను ఇక నువ్వు ఇటువంటి రీల్ చేసిందిరా నీ పిల్లం జోరున్నది గారా రీల్ అన్నాడు అనుకో, ఆ మొగడు తట్టుకోగలుగుతాడా? రాముడు అడవిలో ఉన్నప్పుడు సీతమ్మ జింక గురించి అదే బంగారు జింక గురించి అడిగినప్పుడు రామునికి తెలుసు బంగారు జింక ఉండదని, కానీ భార్య కోరిక తీర్చాలే అని అడవిలో కూడా రాముడు సీతను అక్కడ ఇడిచిపెట్టి లక్ష్మణ్ని కావలిపెట్టి బయటకి బంగారు జింక ఉండది అదంతా భ్రమ కళ అని చెప్పిన సీతమ్మ నమ్మది. నేను ఒక చిన్న కోరిక కోరితే నువ్వు తీర్చలేవు కానీ అది ఎంత దూరం పోయింది స్టోరీ. రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకపోయి యుద్ధం జరిగి రావణాసురుడు చచ్చిపోయాయి. అందుకే మనం మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ కుటుంబం, ఎవరైతే కుటుంబం మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉంటారో వాళ్ళు మీ పర్సనల్ పనులు మీ లైఫ్ మీరే చూసుకోరు. మీరు హీరోలను రాజకీయ నాయకులను క్రికెటర్లు ఎవరైనా అభిమానించారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మన ఐపీఎల్ మ్యాచ్ జరిగింది, కొంతమంది తెలుగు వాళ్ళే బయట రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఓడిపోయినంత మాత్రాన వీడు ఆడోడు గెలిచిన ఈడోడు గెలిచిన మనకి అని ఇస్తారు. మనం వేలకు వేలు పెట్టి టికెట్ పెట్టుకొని చూస్తే ఆ పైసలు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించినవి మనకి ఇయ్యరు. మీరు సినిమా యాక్టర్ల గురించి చూడరు, మీరు ఎందుకు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ ఏమంటాడు, మీరు ఖజానా జవహర్లో బంగారం కొనురి మణిపురం గోల్డ్లో కుదబెట్టుర్రి అంటాడు. ఆడ కొనుర్రి తెచ్చిర కుదబెట్టుర్రి. ఆ వసంటి యాడ్లు ఇస్తారు హీరోలు, మనం వాళ్ళని అభిమానిస్తాం. సిగరెట్ ఇది తాగుర్రి, గుట్కా ఇది తినుర్రి, పేస్ట్ ఇది వాడుర్రి, సబ్బు ఇది వాడు. వాళ్ళు ఫోన్ల గురించి ఆడిస్తారు. మీరు ఏ హీరో కానీ ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ కానీ ఎంత వాడన్నా కానీ మిడిల్ క్లాస్ నుంచి పైదోడు వాళ్ళు ఇచ్చే ఫోన్ యాడు వాళ్ళు ఆ ఫోన్ వాడరు, వాళ్ళు ఇచ్చే సబ్బు యాడు ఆ సబ్బు వాడరు, వాళ్ళు పెట్టుకునే షాంపూ అది వాడరు, వాళ్ళు నెత్తికేసుకునే రంగు కలర్ కూడా అది వాడరు. కేవలం మన భారతదేశంలో ఉన్న ఈ పాపులేషన్ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మార్కెటింగ్ పెంచుకోవడానికి కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చి మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయివాడే టార్గెట్, ఆ పైన స్థాయివాడు ఈ యాడ్ చూసి మనం కొనడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జాకీ ష్రాఫ్ కోడ్కర్ టైగర్ ష్రాఫ్ అని పేరు, ఆయన కూడా గుట్కా ఆయనకు వచ్చిండు. అంతకుముందు మన షారుఖ్ ఖాన్ ఒక్కడే ఉండే, తర్వాత అజయ్ దేవ్గన్, తర్వాత అక్షయ్ కుమార్ అయిండు, ఇప్పుడు టైగర్ ష్రాఫ్ అయిండు. వాళ్ళు తింటారా గుట్కాలు? ఎవరన్నా హీరోలు గుట్కాలు తింటారా? వాళ్ళకి తెలియదు దానివల్ల తింటే క్యాన్సర్ రోగాలు వచ్చి మనం చచ్చిపోతామని. సినిమా చూడంగానే సినిమా థియేటర్లో పోగానే ఫస్ట్ ఆడొస్తుంది, ఏమవుతుంది? తంబాకు గుట్కా ఇవి తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాదు, దానివల్ల క్యాన్సర్ అవుతుంది,
ఈ దవడలన్నీ తీసేస్తారు, ఈ గుండెకి ఇది కట్ చేసి ఈ లోపల పైప్ ఎత్తారు, తినుడు వినుడు అన్ని కష్టమైంది, ఇవన్నీ క్లియర్గా చెప్తారు అందులో. కానీ మనం ఆ ఫస్ట్ సినిమాకు ముందు వచ్చి ఆడే అప్పుడేమో మనం దాన్ని పట్టించుకోము. కానీ సినిమా హీరోలు చేసే యాడ్ల మీద వాళ్ళు ఇచ్చే వాళ్ళకు వచ్చే లాభాలు నిజంగానే మనకు ఇది తింటే శరీరంలో ఎక్కలేని పులకింతలు వచ్చేస్తే మనం బాగా అదైపోతామని అని నమ్ముతాం. అందుకే మీ అందరికీ నా వీడియో ఎవరైతే చూస్తారో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏ వీడియోనన్నా చూడండి, దానివల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు. కానీ మీరు చూసే వీడియో వల్ల, ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నా, మీరు ఈ వీడియో చూస్తే దీనివల్ల నాకు రూపాయి 2 రూపాయలు వస్తాయి. కానీ మీరు నాకు పెట్టే కామెంట్ వల్ల మీకే నష్టం, మీకు లాభం అయితే నేను చెప్తలేను. నా గురించి మీరు బూతులు తిడతారు, అది మీ పర్సనల్, తిట్టుకోరి. ఎందుకంటే నేను నా కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని. ఇప్పుడు నా కర్మ నేను చేసుకుంటేనే అనుభవిస్తా, నేను చేసుకోకపోతేనే అనుభవించా. ఇప్పుడు మీరు మీ కర్మకు మీరే బాధ్యులు. ఎవరినన్నా మనం మాట్లాడే ముందు, ఎవరినన్నా మనం అనే ముందు, అది రేపు పొద్దున తిరిగి 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 ఎప్పుడన్నా అది మన దాకా వచ్చినప్పుడు తట్టుకొని మనం నిలబడగలుగుతామా? ఒకవేళ మనల్ని ఏమన్నా వేసి మనం భూమి మీద లేకుండా వేస్తే మన కుటుంబం ఏమవుతుంది అనే విషయం మీరు ఆలోచించారు. చాలామంది హీరోస్ ఏదైనా సినిమాలు పొలిటికల్ వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, సొంతమైన డబ్బులు ఖర్చు పెట్టుకొని జేబులోకి వెళ్ళి చేస్తూ ఉంటారు. అప్పుడు మీకేమన్నా అయితే ఆ పొలిటికల్ పార్టీకి నుంచి కానీ ఆ హీరోల నుంచి కానీ మీకు ఏమైనా ఆర్థిక సహాయం అందుతుందా? ఎందుకంటే మనం అభిమానించేటోడు ఒక్కడే, కానీ ఆయన దృష్టిలో మనం కోట్ల మందిని. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళని ఇష్టం, కానీ నేను నా లెక్క కొన్ని కోట్ల మంది ఇష్టపడేటోళ్ళు ఉంటారు. అలా విలాసాగరం రమేష్ అనేటోడు వాళ్ళకి ఏం తెలుస్తాడు చెప్పు? తెలియదు కదా. అందుకే మీరు కూడా ఎవరినన్నా ఎప్పుడన్నా ఏదన్నా లూజ్ కామెంట్లు పెట్టేటప్పుడు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ 1కి 10 సార్లు ఆలోచించుకోరు. లేకపోతే ప్రతి న్యూస్ ఛానల్లో ఇప్పుడు ఆ దర్శన్ హీరో, అతని పేరు కర్ణాటకలో మరి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిండు ఈ మధ్యకాలంలో 2. అతడు ఏం చేసిండు, ఒక అభిమాని అతన్ని దైవంగా భావించి అతని లైఫ్ మంచిగా ఉండాలి, నువ్వు అతని లైఫ్లోకి వెళ్ళిపో, నువ్వు ఏవట్టి అలా లైఫ్ ఖరాబ్ అయిందని అతని మంచి కోసం ఇతడు బాధపడి కామెంట్లు పెడితే ఈరోజు అతన్ని చంపేసి. అభిమానులు కాదు వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళు ఎట్లా బతకాలి, డబ్బులు ఎట్లా రావాలి, వాళ్ళ సుఖాలు ఎట్లా ఉండాలి, గవి చూసుకుంటారు. నీ అసంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి. నువ్వు పోతే ఏంద్రభయ్, నువ్వు పోతే నీ అమ్మ నాన్న నీ భార్య పిల్లలకు కరువు అవుతావు. కానీ వానికి హీరో గానికి ఏమవుతుంది? సుప్రీంకోర్టుకు పోతాడు లాయర్ని పట్టుకొని, గంటకు లక్షలు ఇచ్చి అడ్వకేట్ని పెట్టుకుంటాడు. సినిమాకి 5-6 కోట్లు తీసుకున్నటోడు గంటకు 1,00,000 ఇచ్చి అడ్వకేట్ని పెట్టుకోలేడా? నువ్వు కొట్లాడగలుగుతావా? వ్యవస్థలు అన్నీ అమ్ముడు పోతాయి రేపు పొద్దుగాల. నువ్వు దేనితోటి ఫైట్ చేస్తావు? ధర్మం కోసం నిలబడితే నీ వెనుకోటి నిలబడాలి. ఇప్పుడు నీ ఫ్యామిలీ నీకు పెళ్ళై పోరాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని స్కూల్కి ఓడి తీసుకుపోవాలి, వాళ్ళ ఫీజులు ఓడి కట్టాలి. నీ భార్యను ఎంతమంది ఏ రకంగా ఏ దృష్టితో చూస్తారు? వాడేవాడో ఎవరి భార్యతోటో వాడుంటే నువ్వు బాధపడ్డావు కదా. ఇప్పుడు నీ భార్య నిన్ను చంపేస్తే నీ భార్యతో ఎవడైనా ఎట్లా బిహేవ్ చేస్తాడు? ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది? నువ్వు ఆలోచించుకోవాలి కదా. మన తెలుగు ప్రజలందరికీ ఇది అర్థం కావాలని వీడియో చెప్తున్నా. మనోళ్ళు అంతా కొడితే 14-15 ఏళ్ళు లేని పోరాళ్ళు కూడా బూతుల వీడియోలు చేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు కదా అని బెల్ట్ అందుకొని సంపత్తలేదా? మరి రేపు భవిష్యత్తులో ఏమవుతాడు సార్? ఇప్పుడు అని కంట్రోల్ చేయకపోతే వీళ్ళను ఈ దరిద్రం ఏంటంటే ఇసొంటి వాళ్ళని తీసుకుపోయి టీవీ షోలలో కూర్చునేబెట్టి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. నువ్వు మొన్న ఒక మాట అన్నావు చూడు, బూత్ మాట, అది భలే వైరల్ అయింది. ఏం కర్మరా బాబు. బ్రహ్మంగారు చెప్పింది నిజమే. మంచినీళ్ళు పెట్టి పైసలు పెట్టి కొనుక్కుంటాం అన్నారు చూడు. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడేటోని ఇంటర్వ్యూలు చేయరు మీరు. నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్తలేను, నాకు అద్దు కూడా. కానీ బూతులు చేసే వీడియోలు ఉంటాయి, అవి అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి అబ్బా నువ్వు మొన్న అన్న బూతు ఎంత వైరల్ అయింది తెలుసా? ఇంకో దండం అమ్మ. ఆడోళ్ళు పోయి ఆయన దగ్గర మైక్ పెట్టి నువ్వు చెప్పు, మొన్న ఏమో బూతు మాట్లాడినావు చూడు, చెప్పు, అది మళ్ళీ చెప్పు. ఒక అమ్మాయి ఒకరిని అడుగుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు నిజంగా చెప్తున్నా, మనం ఒక గ్రౌండ్ మన చుట్టూ ఒక గీసుకోవాలి గిరి. ఆ గిరి దాటి కొంచెం మనం బయటకు వెళ్ళినా అది పద్మ వ్యూహం లెక్క.
మళ్ళీ అత్తమ్మో రామో తెలియదు. అందుకోసమే మనం ఫస్ట్ మన ఫ్యామిలీ మనోళ్ళు, తర్వాతనే హీరో అయినా హీరోయిన్ అయినా ఎవడైనా రాజకీయ నాయకుడు ఎవడైనా కానీ తర్వాత మన కుటుంబం తర్వాతనే. మన కుటుంబం మనం లేకపోతే మన కుటుంబం పరిస్థితి ఏంది? అది ఆలోచించుకొని బతకాలి. అది ఆలోచించుకొని బతుకుతేనే రేపు మన మన భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క కామెంటు ఆయన ప్రాణం తీసి పారేసింది. వాడు పైసలు ఇచ్చిండు 10 మందికి, 10 కోట్లు ఇచ్చిండా, 5 కోట్లు ఇచ్చిండా, 50 లక్షలు ఇచ్చిండా. ఇవాళ రేపు కైకిలు లేక పని లేక మన దేశంలో లక్షల కోట్ల మంది ఉట్టిగా తిరుగుతున్నారు. అసలు అవర బడకలు గంజాయి బ్యాచ్ అని కారే గప్పాలనోడు నన్ను కామెంట్ పెట్టిండు అని వేసేయాలి, మీకు ఈ పైసలు తీసుకోరన్నాడు కదా. వాళ్ళ కారు వెనుకనే ఈడు కూడా కారు తీసుకొని పోయిండు చచ్చిపోయినాక. ఏడ పెడుతుర్రు ఏం చేస్తుర్రు అని. ఇవాళ రేపు మొబైల్ పట్టుకొని ఉంటే మొబైల్ ఎటు పోతుంది, ఏ క్రైమ్ సీన్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఆ ఫోన్లో నెంబర్లు ఏంది, ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఆ నాలెడ్జ్ కూడా లేకపోయాయి. సినిమాలలో హీరో, నిజ జీవితంలో విలన్. ఇప్పటికైనా మీరు ఎవరికన్నా లూజ్ కామెంట్లు పెట్టే ముందు ఒక్కొక్క అక్షరంకు మీ ఒక్కొక్క ఇంట్లో మనిషి గురించి ఆలోచించారు. కామెంట్ ఏముందో ఎవడైనా పెడతాడు, కానీ ఇదే మాట ముఖం ముంగట ఆడికి పోయి ఆయన ముంగట మాట్లాడతాడు చూడు, ఆడు మోగోడు. ఇప్పుడు నువ్వు ఒక హీరోని కామెంట్ పెడతావు, నాకు సపోజ్ నేను మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం అని చెప్పిన, నీకు మెగా ఫ్యామిలీ అంటే నచ్చదు, నువ్వు మెగా ఫ్యామిలీని తిట్టాలనుకున్నావు, ముఖం ముంగట పోయి తిట్టు, నువ్వు మీ అయ్యకే ఉడితే కామెంట్ కాదు. అప్పుడు నువ్వు హీరో అవుతావు. వాళ్ళు కూడా అప్పుడు నీ సంగతి ఏందని ఆనే కనబడుతుంది, నువ్వు మొగని ఆడదాని అని. కానీ మనకు అది సాత కావు కదా. ఇంట్లో వంటివి ఫోను ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే, జియో ఇచ్చిన ఫ్రీ నెట్ ఉండే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఈడొచ్చే ఆడొచ్చే అందరికీ కామెంట్లు పెట్టుకుంటూ పోతుంది. మళ్ళా ఎవడైతే బూత్ కామెంట్లు పెడతారో ఆయనకి 2000 లైకులు 3000 లైకులు ఇంకా ఎంకరేజ్ చేసుడాన్ని, నువ్వు ఇంకా పెట్టరా బాబు ఇంకా పెట్టరా అని. ఇప్పుడు ఇది జరిగిన సంఘటన, ఒక మనిషి నిండు ప్రాణం, ఒక హీరో మంచిగా బతకాలని కోరుకున్నందుకు చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్డు పాలైంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం గిరి గీసుకొని బతుకుతేనే బతుకు. గిరి దాటినామంటే మళ్ళీ మన ఫ్యామిలీని మన రోడ్డు పాలు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ వీడియో తీసిన సార్ నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. దయచేసి నా ఏమైనా తప్పులు ఉంటే క్షమించుర్రి. ఈ వీడియో గిట్టని మీకు కరెక్ట్ అనిపిస్తే షేర్ చేయరు, లేకుంటే వాళ్ళు. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.